ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త 3 రోజులు వరుసగా సెలవులనమాట. విద్యార్థులకు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది. సో, మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో, తెలంగాణ రాష్ట్రంలో ఇక విద్యార్థులకు కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఈరోజు ఎంతంటే డేటు జూలై 10 తారీఖు కాబట్టి శుక్రవారం విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు బంద్‌కు పిలవడంతో పిలుపు ఇవ్వడంతో పాఠశాలలు, కళాశాలలకు నిర్వహణ అనిశ్చితి నెలకొంది. అంటే ముఖ్యంగా ఎందుకు బంద్ చేస్తున్నారు ఏందంటే బంద్ ప్రభావం ఉంటే ఆ తర్వాత వచ్చే రెండో శనివారం కాబట్టి వచ్చేది. ఆ తర్వాత ఆదివారం. సో, ఈ రకంగా 3 రోజులనమాట. విద్యార్థులకు వరుసగా 3 రోజులు సెలవు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సెలవు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా అమలవుతాయని చెప్పలేం గానీ తుది నిర్ణయం సంబంధిత జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ అధికారులు ఆయా విద్యాసంస్థల అధికార ప్రకటనపైన ఆధారపడి ఉంటుందన్నమాట. సో, మొత్తానికి జూలై 10 తారీఖున బంద్. సో, ఇక ఇందులో వచ్చేసి విద్యా రంగంలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఎస్ఎఫ్ఐ కావచ్చు, పీడీఎస్యు కావచ్చు, ఏఐడియుఎస్యుఓ కావచ్చు, అదేవిధంగా ఏఐఎఫ్డిఎస్ కావచ్చు, ఏఐఎస్బి కావచ్చు, ఏఐపిఎస్యు తదితర వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా జూలై 10న రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు ఇటు ప్రభుత్వ కావచ్చు, ప్రైవేటు విద్యాసంస్థలకు బంద్ పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు మద్దతుగా హైదరాబాద్‌లో గురువారం విద్యార్థులు భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించబోతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యం బంద్‌కు సహకరించాలని సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు. విద్యార్థి సంఘాలు ఆరోపణల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో విద్యాశాఖ మంత్రిని నియమించలేదని వారు విమర్శించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రభుత్వ పాఠశాలను తగ్గించే చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాగే అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా మౌలిక వసతులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, అవసరమైన సదుపాయాలు లేవని తెలియజేశారు. మరోవైపు ఆధునిక విద్యా విధానాల గురించి ప్రచారం చేస్తున్నప్పటికీ భౌతిక వసతుల కల్పన ప్రభుత్వం వెనుకబడిందని విమర్శించారు. అదేవిధంగా విద్యార్థి సంఘాలు మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు. 6 సంవత్సరాల్లో 10,814 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల కాలేదని పెండింగ్‌లో ఉన్నాయి. దీని కారణంగా అనేక మంది విద్యార్థులు తమ విద్యను కొనసాగించలేదని, సర్టిఫికెట్‌లు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే జీవో నంబర్ 789 ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవస్థను కూడా బలహీన పడుతుందని, ప్రైవేట్ కార్పొరేషన్ విద్యాసంస్థలు అధిక ఫీజులు నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని విమర్శించాడు. సో, మొత్తం మీద ఈరోజు బంద్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా జూలై 10 తారీఖున బంద్ ప్రభావం విద్యాసంస్థలు మూసివేత, జూలై 11 రెండో శనివారం సాధారణ సెలవులు, ఇక జూలై 12న వారాంత సెలవులు. అయితే అది ఇది ఖరారైన నిర్ణయం కాదు. బంద్ ప్రభావం ఎంత మేర ఉంటుంది ఆయా జిల్లాల. సో, ఈరోజు అయితే ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రధాన పట్టణాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో మాత్రం పరిస్థితి బట్టి పాఠశాల యథావిధిగా కొనసాగించే సమాచారం అయితే ఉందన్నమాట. సో, మొత్తం మీద అయితే అప్డేట్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగిందండి. సోషల్ మీడియాలో వచ్చే సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోకుండా తమ పాఠశాల లేదా కళాశాల నుంచి వచ్చే అధికారిక సమాచారం కోసం వేచి ఉండడం మంచిదని చెప్పేసి, భారీ వర్షాల ప్రభావం కూడా ఉంది కాబట్టి దేశంలో పలు రాష్ట్రాల నైరుతి ఋతుపవనాలు, సో, ఇవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం మీద అయితే మనకు సెలవులు అనేది ఉన్నట్లుగా చెప్తున్నారనమాట. సో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాలకు సంబంధించి, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళు, అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి మొత్తానికి సంచలన అప్డేట్ అయితే రావడం జరిగిందండి.